యూట్యూబ్ ఛానల్. గైస్ ప్రజెంట్ వచ్చేసరికి నేను తాడేపల్లిలోని జగన్ గారి ప్యాలెస్ దగ్గరికి అయితే వచ్చానమాట. సో ఈ జగన్ గారి ప్యాలెస్ వచ్చేసరికి అటు విజయవాడ నుంచి అయితే 6 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఇటు అమరావతి దగ్గర నుంచి అయితే 15 కిలోమీటర్లు, ఇక మన గుంటూరు నుంచి అయితే ఏకంగా 30 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట. సో అన్ని ఏరియాలకి బాగా సెంటర్లో ఉంటుందన్నమాట. అటు మంగళగిరికి, విజయవాడకి, అమరావతికి అన్ని ఏరియాలకి బాగా సెంటర్లో ఉంటుందన్నమాట. అయితే ఈరోజు మనం ఈ జగన్ గారి ప్యాలెస్ దగ్గరికి ఎందుకు వచ్చామంటే దీనికి ఒక ముఖ్యమైన కారణం ఉంది గైస్. రీసెంట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయలుదేరి సత్తెనపల్లికి అయితే వచ్చారన్నమాట. అయితే ఆయన వచ్చే ఈ మార్గ మధ్యంలో ఒక యాక్సిడెంట్ అయితే జరిగింది. ఆ యాక్సిడెంట్లో ఒక వ్యక్తి చనిపోయారనమాట. ఆ విషయం మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే ఆయన ఆ చనిపోయిన వ్యక్తి ఇంటికైతే నేను వెళ్ళాను పరామర్శిద్దామని చెప్పేసి, అక్కడ వాళ్ళ కుటుంబం గురించి తెలుసుకుందామని చెప్పేసి వాళ్ళ బంధుమిత్రులందరూ కలిసి పరామర్శిద్దామని చెప్పి నేను వెళ్ళాను. అయితే అక్కడికి వెళ్ళిన వీడియో అయితే మన ఛానల్లో ఉంది, ఎవరైనా చూడకపోతే చూసేయండి. అయితే దానికి ఆ వీడియో కింద వచ్చిన కామెంట్ల లిస్టులో కొంతమంది అయితే కామెంట్ చేశారు. ఒక ఆమె నెల్లూరు నుంచి అంట, వాళ్ళ అబ్బాయికి అయితే పుట్టుకతో కాలు అవిటుగా ఉందని చెప్పేసి వాళ్ళ నాయకుడికి ఇంటి దగ్గరికి వెళ్ళడానికి ఆమె అడ్రస్ అర్థం కాక చాలాసార్లు ఇబ్బంది పడ్డారంట. అయితే ఈ వీడియోలో ఎవరైతే జగన్ గారి సహాయం పొందాలనుకుంటున్నారో వాళ్ళందరి కోసం ప్రత్యేకంగా అయితే ఈ వీడియో చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా గుంటూరు నుంచి అయితే అన్ని ఏరియాలకి గుంటూరు ల్యాండ్ మార్క్ కానీ సెంటర్లో ఉంటుంది కాబట్టి గుంటూరు నుంచి ఎలా వెళ్ళాలి, మంగళగిరి నుంచి అయితే ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్కి ఎలా వెళ్ళాలి అని చెప్పేసి రూట్ మ్యాప్ అయితే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రతి ఒక్కరికైతే ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఎవరైతే జగన్ గారి సహాయం పొందాలనుకుంటున్నారో, జగన్ గారి ఇంటి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి ఉద్దేశించి ఈ వీడియో చేస్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరిని కలవాలి, మీ ప్రాబ్లమ్స్ ఏ సార్కి చెప్పుకోవాలని చెప్పేసి అన్నీ అయితే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో. ప్రజెంట్ వచ్చేసరికి నేను ఇప్పుడు జగన్ గారి ఇల్లు అయితే క్రాస్ చేసి ముందుకు వచ్చి ఈ వీడియో చేస్తున్నాను, ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఎందుకంటే జగన్ గారి ఇంటి దగ్గరికి ఆల్రెడీ నేను క్రాస్ అయ్యేటప్పుడు దాదాపుగా ఒక 50 నుంచి 70 వెహికల్స్ అయితే ఉన్నాయి. కార్లు మొత్తం కూడా కార్లు వచ్చాయి, చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారనమాట. అంటే జగన్ గారి ఇంటి లోపల ఉన్నారు ప్రజెంట్ వచ్చేసరికి. ఆ కార్లు అవన్నీ చూసరికి అక్కడ రికార్డ్ చేయడం వీలు పడదని చెప్పేసి నేను కొంచెం ముందుకు వచ్చేసి ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేస్తాను. సో ఈ వీడియో వచ్చేసరికి ఎలాంటి రాజకీయాలకు సంబంధించింది కాదు గైస్. ఎవరైతే జగన్ గారి సహాయం పొందాలనుకుంటున్నారో వాళ్ళందరినీ ఉద్దేశించి ఈ వీడియో చేస్తున్నామన్నమాట. వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా మన వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. గైస్ ప్రజెంట్ వచ్చేసరికి నేను మంగళగిరి హైవేలో అయితే వెళ్తున్నాను. నిన్న నైట్ నేను గుంటూరు నుంచి బయలుదేరి మంగళగిరిలో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉండిపోయాను అనమాట. ఎర్లీ మార్నింగ్ ఎలాగైనా సరే జగన్ సార్ ఇంటి దగ్గరికి వెళ్ళాలనే ఉద్దేశంతో నేను నైటే వచ్చి ఇక్కడ ఉండిపోయాను. ఇప్పుడు మనం మంగళగిరి నుంచి బయలుదేరాం కాబట్టి మంగళగిరి నుంచి హైవేలో ఒక 6 కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ తాడేపల్లికి ఇటువైపు వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ బోర్డు అయితే కనిపిస్తుంది కదా, ఆ బోర్డు ప్రకారం మనం అయితే లెఫ్ట్ సైడ్ అయితే కట్ చేసుకుని బండి కింద నుంచి సర్వీస్ రోడ్లో వెళ్ళిపోవాలి. అలా కొంచెం దూరం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ చూస్తున్నట్టయితే పెద్ద డీమార్ట్ అయితే కనిపిస్తుంది కదా, ఈ డీమార్ట్ పక్క నుంచి క్రాస్ చేసి కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఒక టెంపుల్ కనిపిస్తుంది. ఈ టెంపుల్ నుంచి పక్కన లెఫ్ట్ సైడ్ ఈ రోడ్లో అయితే స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. ఎవరు కూడా ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, చాలా అంటే చాలా సింపుల్ అనమాట. హైవే నుంచి లెఫ్ట్ సైడ్ కట్ చేస్తాం, లెఫ్ట్ సైడ్ నుంచి డీమార్ట్ క్రాస్ చేస్తే టెంపుల్ పక్క రోడ్ అనమాట. ఆ రోడ్లో స్ట్రైట్గా వెళ్ళిపోతే చాలు జగన్ సార్ ఇల్లు వచ్చేస్తుంది అనమాట. ఈ రోడ్లో వెళ్ళేటప్పుడు కొంచెం స్లోగానే రండి, ఎందుకంటే ఈ ఏరియాలో ఒక స్కూల్ కూడా ఉందన్నమాట, స్కూల్ జోన్ ఉంది కాబట్టి చిన్నపిల్లలు ఎప్పుడైనా రోడ్డు మీదకి వస్తూ పోతూ ఉంటారు కాబట్టి కొంచెం స్లోగానే డ్రైవ్ చేస్తూ రండి. ఓకే గైస్, మొత్తానికైతే మనం ఇక్కడ నుంచి అయితే రైట్ సైడ్ కట్ చేసుకుంటే జగన్ సార్ ఇంటికి వెళ్ళే దారి అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రోడ్డు ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఒకప్పుడు ఇది మొత్తం కూడా క్లోజ్ చేసేవారంట, బ్యారిగేడ్స్ క్లోజ్ అయి ఉండేది. ఈ ఏరియాలోకి ఎవరిని కూడా అలౌ చేసేవారు కాదనమాట, కామన్ పీపుల్ని ఎవరిని కూడా. మొత్తం కూడా సెక్యూరిటీ తోటి, పోలీసులు బలగాలతోటి, బాడీ గార్డ్స్ తోటి మొత్తం కూడా క్లోజ్ చేసి ఉండేవాళ్ళు, ఎప్పుడు కూడా ఎవరిని ఎంట్రీ చేసేవారు కాదనమాట. ఈ రోడ్డు మొత్తం కూడా దాదాపుగా 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది అటువైపు నుంచి ఇటువైపుకి. మొత్తం కూడా 2 వైపులా మొత్తం కూడా బ్యారిగేడ్స్ క్లోజ్ చేసేవారు అనమాట. సో చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా చెక్ చేసి అడ్రస్ ప్రూఫ్, ఐడి ప్రూఫ్ అన్నీ చెక్ చేసిన తర్వాత లోపలికి అలౌ చేసేవాళ్ళు. ఇప్పుడు జగన్ సారు ఎక్సీఎం అయిపోయారు కదండి, సో అందువల్ల అయితే ఈ బ్యారిగేడ్స్ మొత్తం రిమూవ్ చేసేసి మొత్తం కూడా ఓపెన్ ఏరియా చేశారు. ఇప్పుడు ఎవరైనా సరే ఈ ఏరియాలోకి వెళ్ళిపోవచ్చు అనమాట. సో పర్మిషన్స్ ఏం అవసరం లేదు. ఇప్పుడు మనం వచ్చేసరికి జగన్ సార్ ఇంటి దగ్గరికి వెళ్తున్నాం కదా, ఈ ఇల్లు వచ్చేసరికి చాలా అంటే చాలా పెద్ద ఇల్లు గైస్. ఇక్కడ వచ్చేసరికి ఈ ఇల్లు అన్ని రకాల వసతులు అయితే ఉన్నాయి లోపల. మీటింగ్ హాల్ కానివ్వండి, కాన్ఫరెన్స్ హాల్ కానివ్వండి, ఎవరైనా ఎమ్మెల్యేలు వచ్చితే వాళ్ళతో కలిసి మాట్లాడే విధంగా అండ్ అలాగే అన్ని రకాల వసతులతో కూడి ఏర్పాటు చేశారన్నమాట ఈ తాడేపల్లి ప్యాలెస్ వచ్చేసరికి. ఇప్పుడు మనం జగన్ సార్ని కలవడానికి వెళ్తున్నాం కదా, నాకైతే చిన్న టెన్షన్ కూడా ఉందన్నమాట. ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మనం వీడియో తీస్తారో తీయలేదో అని చెప్పేసి ఒక చిన్న టెన్షన్ కూడా మొదలైంది. సో మొత్తానికైతే రీసెంట్గా వచ్చిన కామెంట్స్ని చూసుకొని వాళ్ళందరికీ ఎలాగైనా సరే జగన్ సార్ని కల్పించే అవకాశం ఇద్దామని చెప్పేసి వాళ్ళందరికీ అర్థమయ్యే విధంగా రూట్ మ్యాప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కార్లన్నీ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా జగన్ సార్ని కలవడానికి వచ్చిన కార్యకర్తలు అనమాట. ఇప్పుడు నా రైట్ సైడ్ చూస్తున్న ఇల్లు అయితే ఏదైతే ఉందో ఇది జగన్ సార్ ఇల్లు అనమాట. చాలా అంటే చాలా పెద్ద ఇల్లు చూస్తున్నారు కదా, మొత్తం కూడా గేట్లతోటి గ్రిల్స్ తోటి మొత్తం కూడా నిండిపోయింది. అన్ని వైపుల నుంచి అయితే మొత్తం క్లోజ్గా ఉందన్నమాట ఇల్లు.
నిజంగా అసలు ఈ ఇల్లుని చూస్తుంటే ఒక పెద్ద ఇంద్రభవనంలా ఉందన్నమాట. చాలా అంటే చాలా పెద్ద ఇల్లు. ఇంటి ముందు మొత్తం కూడా ఫ్లెక్సీలతో నిండిపోయింది. అండ్ అలాగే ఇక్కడ ఉన్న కార్లు చూస్తే మైండ్ బ్లాక్. అసలు నాకు జగన్ సారు ఎక్సీఎం అయినా సరే ఆయన పవర్ ఏమాత్రం తగ్గలేదు. ఇంతమంది కార్యకర్తలు వస్తున్నారు ఒక రోజులో ఆయన కలవడానికి అని చెప్పి షాక్ అయిపోయాను. అండ్ అసలు నేను చూస్తాను దాదాపు ఒక 10 నిమిషాలు ఇక్కడే స్టే చేశాను. వచ్చే కార్లు వస్తూనే ఉన్నాయి, వెళ్ళే కార్లు వెళ్తూనే ఉన్నాయి. అసలు కార్యకర్తలు కానివ్వండి, జనాలు కానీ వస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు. అసలు గ్యాప్ లేదనమాట. సో ఫుల్ రష్గా ఉంది ఆఫీస్ మొత్తం కూడా. మరి జగన్ సార్ లోపలే ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా చాలా దూర ప్రాంతాల నుంచి అయితే జగన్ సార్ని కలుసుకునేందుకైతే వస్తున్నారు. అండ్ అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా జగన్ సారు అడ్రస్ అయితే మీకు అందరికీ ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా మీ సమస్య ఏదైతే ఉందో దానికి సంబంధించిన పేపర్స్ అన్నీ పట్టుకొచ్చి జగన్ సార్ దగ్గరికి అయితే రండి. మీ సమస్య ఖచ్చితంగా పరిష్కారం అయితే దొరుకుతుంది అనుకుంటున్నాను. అండ్ అలాగే చాలామంది ఏం చేస్తున్నారంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న కార్లని, ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరిని చూసి భయపడిపోతూ ఉంటారనమాట. అంటే ఇంతమంది ఇన్ని కార్లు వేసుకొచ్చారు, మనం లోపలికి రాణిస్తారో లేదో అని చెప్పేసి ఒక చిన్న భయం అయితే ఉంటుంది పల్లెటూరు నుంచి వచ్చే వాళ్ళకి. సో మీరైతే ఎలాంటి భయాలు ఏం పెట్టుకోవద్దు. ఖచ్చితంగా మీరు ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఉన్న పోలీసులను కలవండి, ఇక్కడ ఉన్న బాడీ గార్డ్స్ని, సెక్యూరిటీ గార్డ్స్ని కలవండి. వాళ్ళందరూ కూడా మనకి హెల్ప్ చేయడం కోసమే ఉన్నారనమాట. మీ సమస్య ఏదైతే ఉందో దానికి సంబంధించిన పేపర్స్ అండ్ అలాగే మీ అడ్రస్ ప్రూఫ్, ఐడి ప్రూఫ్ అన్నీ పట్టుకొని వస్తే అవి తీసుకెళ్ళి లోపల జగన్ సార్కి అయితే చెప్తారన్నమాట. మీరు పలానా ఊరు నుంచి వచ్చారు, పలానా సమస్యతో బాధపడుతున్నారని చెప్పేసి. సో దాన్ని బట్టి జగన్ సారు మీ పరిష్కారం అయితే చేసే ఏర్పాటు చేస్తారనమాట. సో ఎవరు కూడా టెన్షన్ పడొద్దు, భయపడొద్దు. ధైర్యంగా అయితే ఇక్కడికి రండి, మీ పని పూర్తి చేసుకుని వెళ్ళండి. రీసెంట్గా జరిగిన సత్తెనపల్లి పల్నాడు టూర్లో కూడా సింగయ్య మరణించిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. వాళ్ళ కుటుంబానికి కూడా జగన్ సార్ ఆల్రెడీ 10 లక్షలు ఇచ్చారన్నమాట. చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు ఏమైనా సహాయం చేయాలని అడుగుతున్నారన్నమాట. సో జగన్ సార్ అయితే తప్పకుండా వాళ్ళకి సహాయం చేశారంట, 10 లక్షలు అమౌంట్ అయితే ఇచ్చారంట. అండ్ అలాగే మీ కుటుంబానికి మేము ఎల్లప్పుడు కూడా సపోర్ట్గా ఉంటాం, భరోసా ఇస్తామని చెప్పేసి వాళ్ళందరికీ చాలా సపోర్ట్గా నిలబడ్డారంట వాళ్ళ కుటుంబానికి. ఇక్కడ ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంలోనే ఎవరో ఒక సార్ అయితే వచ్చారు. ఆ సార్ చుట్టూ కూడా అందరూ చేరిపోయి, సార్ మీరు లోపలికి వెళ్తే జగన్ సార్కి చెప్పండి సార్, మా గురించి మేము ఎదురు చూస్తున్నాము, దాదాపుగా 3 అవర్స్ నుంచి ఇక్కడే ఉన్నామని చెప్పి చెప్తున్నారన్నమాట. ఆ సార్ వెంటనే నేను లోపలికి జగన్ సార్ మీ గురించి చెప్తానమ్మా, ఆయన తెలియకపోవచ్చేమో మీరు వచ్చిన సంగతి అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయారు. నిజంగా గాయస్ అసలు ఇక్కడ చూస్తున్నట్టయితే జగన్ సార్ పవర్ ఏంటో అర్థమవుతుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఎక్సీఎం అయినా సరే ఆయన కలవడానికి రోజుకి ఎంతో 100 మంది వస్తున్నారు, ఎన్నో కార్లు వస్తున్నాయి పోతున్నాయి, ఎంతోమంది కార్యకర్తలు వస్తున్నారన్నమాట. సో జగన్ సార్ మీద నమ్మకం అయితే చాలా గట్టిగా ఉంది జనాలకి. ఏదైనా ఒక సమస్యతో ఆయన దగ్గరికి వస్తే ఖచ్చితంగా మన సమస్య ఆయన తీరుస్తాడని ఒక నమ్మకం అవుతుంది జనాలకైతే. చూస్తున్నారు కదా మొత్తం కూడా ఇటు చూసిన కార్లు, జనాలు, కార్యకర్తలతో నిండిపోయింది ఈ ప్రాంగణం మొత్తం కూడా. ఈ ఏరియాకి 2 వైపులు అయితే సెక్యూరిటీ అయితే ఎప్పుడు కూడా అప్రమత్తంగా అయితే ఉంటారు. దాదాపుగా ఇది మొత్తం కూడా 1.5 కిలోమీటర్ లెంత్లో అయితే ఉంటుందన్నమాట. ఈ మొత్తం కూడా జగన్ సార్ క్యాంపస్ ఏరియా అయితే 2 వైపులా కూడా సెక్యూరిటీ గార్డ్స్, పోలీసులు ఉండేసి మీరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకుని అయితే లోపలికి వెళ్ళి చేస్తారన్నమాట. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి గాయస్. మీరు చేసే ఒక్కొక్క లైక్ వల్ల ఈ వీడియో బయటికి వెళ్తుంది, నలుగురికి ఉపయోగపడచ్చు అనమాట. ఎవరైనా ఏదైనా సమస్యతో బాధపడుతుంటే వాళ్ళందరూ కూడా జగన్ సార్ దగ్గరికి రావడానికి అయితే వీలుగా ఉంటుంది. రూట్ మ్యాప్ తెలిసింది కాబట్టి వాళ్ళందరూ జగన్ సార్ దగ్గరికి వచ్చేసి వాళ్ళ సమస్య చెప్పుకోవడానికి అయితే వీలుగా ఉంటుంది అనమాట. సో ప్రతి ఒక్కరైతే వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడినా ఒక లైక్ చేసి వదిలేయండి, సరేనా? వాళ్ళైతే ఈ వీడియో బయటికి వెళ్తుంది, వాళ్ళకి ఉపయోగపడుతుంది ఏదో ఒక విధంగా. ఈ వీడియో వచ్చేసి ఎలాంటి రాజకీయాలకు సంబంధించింది కాదు గాయస్. ఎవరికైనా ఏదైనా సహాయం అవసరమైతే వాళ్ళకి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగిందనమాట. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా వస్తుంటాయి గాయస్. ప్రతి ఒక్కరైతే మన వీడియోస్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి గాయస్. థ్యాంక్ యూ.